నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి. నేడు చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకి సంతాప సూచకంగా కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. మధురానగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించిన బాబావారికి ప్రత్యేక పూజలు చేసిన సినీ నటుడు సుమన్. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. 57 డివిజన్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మాజీ ఫ్లోర్ లీడర్ రమణ. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడి. అహ్మదాబాద్ లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన ప్రమాదం నుంచి ప్రాణాలతో భయపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ని పరామర్శించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ని ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంపై మోదీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లోనే చెప్పలేమని తెలిపారు. ఈ విషాద సమయంలో తన ఆలోచన అంతా బాధిత కుటుంబాల గురించేనని తెలియజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి విశాఖ పర్యటన రద్దయింది. విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్ లో సీఎం ఇవాళ పాల్గొనాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ లో విమానం ప్రమాద ఘటనకు సంతాప సూచకంగా కార్యక్రమంలో రద్దు చేసుకున్నారు. ఇవాళకి వాయిదా పడిన సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమం కూడా రద్దయింది. విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తమ సొంత నిధులతో చిట్టినగర్ లో గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటున్నామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలాగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. నగరాలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేశారు. చిట్టినగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరిగాయి. తిరుమలలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేడు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని తెలిపారు. తమ సొంత నిధులతో చిట్టినగర్ లో గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ లోని నగరాల వారి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమాలు చేశారని తెలియజేశారు. ఆలయ సెక్రటరీ మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా సీను, నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిల్ల తిరుమలేషు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన నేడు మహిళలు ఆలయంలో కుంకుమ పూజలు జరుపుకుంటున్నారని తెలియజేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందని అన్నారు. నమస్కారం. ఇవాళ నగరాల సీతారాం స్వామి వార్ల 14వ గుడి వార్షికోత్సవాల సందర్భంగా ఈ 5 రోజులు జరిగే ఉత్సవాల్లో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా సాయంత్రం జరిగే కళ్యాణానికి తప్పగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురిపల్ల చిట్టి గారి సమయం కాడి నుంచి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా, కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటా కాకుండా రకరకాల నియోజకవర్గంలో అమ్మవారి చిట్టినగర్లో దేవాలయం అనేది, నగరాల స్వర్ణనగర దేవాలయం అనేది చాలా ప్రసిద్ధం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత
సీతారామస్వామి దేవాలయం వాళ్ళందరూ కూడా ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో ఉండి ఆ అమ్మవారిని ఇక్కడ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు నగర ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి, అదే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండాలని చెప్పి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం, బ్రహ్మోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేసీ శ్రీనివాస్ రెడ్డి గారు రావడం, కమిటీ సభ్యులందరూ కూడా హనుమంతరావు గారు కానీ ఇక్కడ సీని గారు కానీ చక్కని విధంగా ఈరోజు ఎంపీ గారు స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అడ్డు రాకూడదు. మరి 14వ బ్రహ్మోత్సవాలు ఈరోజు 3వ రోజు. ఈ 5 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది. తిరుపతిలో ఏ రకంగా అయితే స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా మరి వేద పండితులు మరి తిరుపతి నుంచి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు అలాగే మా ఎంఎస్ బేగ్ గారు వీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. మరి అందరూ మహానుభావులు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా బాగుండాలి. అన్ని దేవాలయాలు కూడా ఆయన కూడా త్వరలోనే కూడా కొన్ని కంట్రిబ్యూషన్లు కూడా తీయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. హిందువులకి ఇచ్చేటట్టుగా ఒక ఇదిగా ఇబ్బంది లేకుండా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా. వెంకటేశాయ నమః. ఈరోజు చిట్టి నగర్లో చిట్టి తిరుపతి వేంచేస్తున్న శ్రీ గరుడాచల వెంకటేశ్వర దేవస్థానంలో 14వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు. ఈరోజు వేలాది మంది ఆడపడుచులు కుంకుమ చేసుకుంటూ ఉన్నారు, హోమాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు విచ్చేసినటువంటి మన కేసీ చిన్ని గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందనలు తెలియజేస్తాం. ప్రస్తుత కాలం రాబోయే కాలం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటుందని శారదా కళాశాల ప్రిన్సిపల్ సర్వ నాగేశ్వర శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ మేనేజ్మెంట్ కుంద రామానారాయణ సూచనల మేరకు ఈ సంవత్సరం ఇంటర్న్షిప్ లో ఐఓటీని ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ఈ ఇంటర్న్షిప్ లో 4వ సెమిస్టర్ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చని, అవసరమైతే దీన్ని లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ గా కూడా విస్తరిస్తామని ఆయన వివరించారు. శారదా కళాశాల తన 50 ఏళ్ల ఘన చరిత్రలో మరొక మెట్టు ఎక్కింది. అనేక రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న మేధావులను అందించిన ఈ కళాశాల నూతనంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రారంభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సర్వ నాగేశ్వర శర్మ మాట్లాడారు. ఇప్పటి సమాజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉందని, విద్యార్థులను నూతన సాంకేతికతలపై నైపుణ్యం కలిగించేందుకు ఈ ఇంటర్న్షిప్ ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఐఓటీపై ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టామని, హైదరాబాద్ నుంచి నిపుణుల్ని తీసుకువచ్చి విద్యార్థులకి శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. అండి, నా పేరు సర్వ నాగేశ్వర శర్మ. నేను శారదా కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను. ఈ కళాశాలకి 50 ఏళ్ల చరిత్ర ఉందని మీకు అందరికీ తెలిసిందే. ఈ 50 ఏళ్ల చరిత్రలో ఈ కళాశాల చాలా మందిని మేధావుల్ని తయారు చేసింది. ఈ కళాశాలలో ఉన్న ప్రౌడ్ ప్రొడక్ట్స్ చాలామంది చాలా రంగాల్లో ఉన్నారు. కొంతమంది వ్యాపారస్తులుగాను, కొంతమంది సిఏ ప్రాక్టీషనర్గా, కొంతమంది ఉద్యోగస్తులుగా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సమాజం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంది. మరి దానికి తగ్గినట్టుగా ఈ కాలానికి ఏది అవసరమో దానిని మా కళాశాల మేనేజ్మెంట్ వారు సిఏ కుందా రామనారాయణ గారు అప్ టు డేట్ చేస్తూ ప్రతిరోజు డే టు డే ఎవ్రీ డే దాన్ని పర్యవేక్షిస్తూ ఏం కావాలో అవి పిల్లలకు అందిస్తున్నారు. ఈ పిల్లలకి అందించడంలో యూనివర్సిటీ వారి కరికులంలో ఒక షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, ఒక లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అది ఎలా ఉందంటే కొన్ని కళాశాలలో నామకే వాస్తేగా ఉంది. ఇది అలా కాకుండా మా కళాశాలలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ ఇంటర్న్షిప్లో పిల్లలకి అవసరమైన ఆ నిపుణత అంతా తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ జరుగుతుందండి. 4th సెమిస్టర్ కంప్లీట్ అయిన పిల్లలకి, ఈ 4th సెమిస్టర్ కంప్లీట్ అయిన ఈ పిల్లలకి ఈ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో
మా కళాశాల మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే ఐఓటీ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. గత 50 సంవత్సరాలుగా నిన్ను పూర్తి చేసుకొని నేటికి చాలామందికి ఉపాధి కల్పించిందండి. అలాగే షార్ట్ ఇంటర్న్షిప్ ద్వారా, లాంగ్ ఇంటర్న్షిప్ ద్వారా ఎంతో ప్రయోజనాత్మకమైన నూతనమైన విషయాలను తెలియపరుస్తూ వాళ్ళకి నేర్పించడానికి నైపుణ్యతలో ఈ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే మెషిన్ లెర్నింగ్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా టైప్ పెట్టుకొని నూతనమైన వినూత్నమైన విషయాలను విద్యార్థులకు తెలియపరుస్తూ ఇంతవరకు కూడా తోడ్పడింది. అలాగే ఇప్పుడు ఐఓటీ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకురావటం, షార్ట్ ఇంటర్న్షిప్లో వాళ్ళకి విద్యార్థులకి నూతనమైన విద్యను ఇప్పుడు రంగంలో ఎలా అయితే ముందుగా కొత్త విషయాలు అనేకమైన బీటెక్ కాలేజెస్లో తెలియపరుస్తున్న విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు డిగ్రీలోకి కూడా. నమస్కారం అండి అందరికీ. ప్రస్తుతం మా శారదా కాలేజీ 50 years నుంచి రన్ అవుతుంది. ఇక్కడ డిగ్రీ అనేది ఐఓటీ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాకు స్టూడెంట్స్ డిగ్రీకి 65 మంది స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చి ఐఓటీ ప్రాజెక్ట్స్ అనేది నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని రంగాల్లో మొబైల్ టెక్నాలజీ అనేది, మళ్ళీ మనకి రోబోటిక్స్ అనేది, మళ్ళీ పైథాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని క్లాసెస్ జరుగుతున్నాయి మాకు. వీటి రంగాలు కొన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యం అనేది ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా, వాళ్ళ యొక్క సిలబస్ ద్వారా ఇక్కడ డిగ్రీలో మేము మొదలుపెట్టామండి. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క జాబ్ కెరీర్ గురించి, వాళ్ళ యొక్క ప్రతిరోజు యోగాను ఆచరించడం ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఒత్తిడి లేని జీవితం పొందవచ్చని చెప్పారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ BRDS యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, నగరపాలక సంస్థ సిబ్బంది, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ప్రతినిధులు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. యోగాసనాల అభ్యసనను చిన్నప్పటి నుంచి జీవితంలో భాగం చేసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని తెలియజేశారు. అలాగే యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర దార్శనికత దిశగా చేసే ప్రయాణంలో సుసంపన్న ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీసా పిలుపునిచ్చారు. భాగంగా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ మాకు చాలామంది మెంబర్స్ ఉన్నారండి. మేము అందరితో, మా వర్కర్స్తో, మా మెంబర్స్తో అందరితో కూడా ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. గవర్నమెంట్ వారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ఆచరిస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా యోగా ప్రాక్టీస్ అందరితో చేయిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి BRTS రోడ్లో ఎన్టీఆర్ జిల్లాలో యోగా నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆహ్వానించాము. వాళ్ళు ఎంతో సహృదయంగా వచ్చి ఈరోజు ప్రాక్టీస్ చేసి యోగా గురించి నేర్చుకొని మిగతా వాళ్ళందరికీ తెలియజేస్తామని సందర్భంగా ముందుకు వచ్చారు. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి, సో వాళ్ళందరూ ఆనందంగా ఉండే ఉద్దేశంతో మన దేశ సంపద అనే యోగాని నేర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కంట్రీస్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఆ దేశంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ ప్రధానమంత్రి వర్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు యోగాంధ్ర కార్యక్రమం తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. యోగా వల్ల మనకు చాలా వరకు ఆరోగ్య బాగుంటుంది, ఎక్కడ అనారోగ్యం పడే అవసరం ఉండదు.
మనము చేసే పనిలో. ప్రముఖ సినీ హీరో సుమన్ మధురనగర్ లో ఓంకార క్షేత్రం షిరిడి సాయిబాబా మందిరాన్ని నిన్న దర్శించుకున్నారు. సుమన్ బాబాను దర్శించుకుని పూజలు చేశారు. మందిరంలోని వెంకటేశ్వర స్వామికి స్వయంగా పూజలు చేసి హారతులు ఇచ్చారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మధురనగర్ శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రముఖ సినీ నటుడు సుమన్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు బాబాను దర్శించుకుని పూజలు చేశారు. మందిరంలోని వెంకటేశ్వర స్వామికి స్వయంగా పూజలు చేసి హారతులు ఇచ్చారు. ఆలయ గౌరవ అధ్యక్షులు పిల్లి లక్ష్మీ తులసి, వివిఎల్ఎన్ రాజు అర్చకులు ఆలయ మర్యాదలతో సుమన్ కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడారు. ఎంతో మహిమాన్వితమైన బాబావారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వైవి శివాజీ, ఎం బాల వర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో ఇవాళ రేపు షూటింగ్ ఉంది. డైరెక్టర్ కాకర్ల గారు అని చెప్పి డైరెక్షన్. అయితే సినిమా వచ్చేసి కొంచెం యూత్ మీద, ఈ డ్రగ్స్ మీద, ఎయిడ్స్ మీద, వాటి మీద ఇది. దాంట్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో రాజు గారు మాకు బాగా మంచి స్నేహితుడు. మాకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. 2-3 సార్లు మిస్ అయింది. సరే ఈరోజు షూటింగ్ పోతూ విజిట్ చేస్తానని చెప్పాను. చాలా సంతోషం. ఇందాక మేడం గారు చెప్పారు, భక్తి అన్నది ప్రతి ఒక్కరికి ఏంటంటే అది మనసులో వచ్చేది, నమ్మకం అది. చాలామంది నమ్మకంతో వచ్చినప్పుడు బాబా గారు ఏంటంటే, బాబా గారు వచ్చి ఒక మనిషి, ఒక మనిషి, ఆయనకి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు, అంటే అధికారం ఇచ్చారు ఆశీర్వదించడానికి. మిగతా దేవుళ్ళకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. బాబా షిరిడి బాబా ఏంటంటే ఈజ్ అ హ్యూమన్ బీయింగ్కి ఆ పవర్ ఇచ్చారు. సో ఒక హ్యూమన్ బీయింగ్, మనుషుల బాధలు కష్టాలంటే ఈజీగా ఆయన అర్థం చేసుకున్న మనిషి. ఈరోజు మనతో లేకపోయినా చాలామంది ఒక నమ్మకం ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చి సిన్సియర్గా ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం. అది ఆ నమ్మకం ఇక్కడ ఉంది. సో అందరికీ బాబా మంచి చేయాలి. అందరూ ఆరోగ్యం, ఆదాయం, వాళ్ళ ఉద్యోగం ఏదైనా సరే అన్నీ బాగా చేయాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ అంటే హ్యాపీగా, వాళ్ళ హెల్త్ కానీ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సినిమా ఆర్టిస్ట్గా నన్ను అందరూ ఆశీర్వదించారు. ఇది నా 47వ సంవత్సరం. సో నా 48వ సంవత్సరం డిసెంబర్కి ఎంటర్ అవుతున్నాను. మొత్తం 800 ఫిలిమ్స్ నేను చేశాను, 11 భాషలు. తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను. మొత్తం 175 సినిమాలు హీరోగా చేశాను. ఎటువంటి లేదు. మా అమ్మగారు వచ్చేసి బాబా భక్తురాలు. చెన్నైలో మా ఇంటి బయట ఒక ఫోటో ఉంటే రోడ్లో వెళ్ళేవాళ్ళు ఆగి చప్పలు తీసి ఆ బాబా ఫోటోకి దండం పెట్టి వెళ్ళేవారు. ఆవిడ చాలా బాబాకి చాలా డొనేషన్స్ అంటే పూజలకు వాటికి చేశారు. బహుశా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఓంకార షిరిడి క్షేత్ర సాయిబాబా గుడికి సుమన్ గారు విచ్చేసి ఉన్నారు. అయితే ఈ గుడి విశేషాలు మీకు చాలామందికి కూడా తెలియజేశాను. ప్రత్యేకంగా ఈ గుడి విశేషాలు కూడా సుమన్ గారికి తెలియజేయటం వల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడి దర్శించాలని అనుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడికి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాడు బాబా గారు. అలాగే జ్యేష్ఠ మాసంలో సూర్యకాంతి బాబా పాదాల మీద స్వయంగా డైరెక్ట్గా పడటం జరుగుతుంది. అలాగే పిల్లలకు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, అట్లాగే రెండో షీడ్గా విరాజిల్లుతున్న ఈ గుడి ప్రత్యేకత సుమన్ గారికి తెలియజేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన హ్యాపీగా పిల్లై మన గుడిని దర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్ కు అధ్యక్షునిగా ఉన్న రామిశెట్టి వీరస్వామి మరొక కొత్త అసోసియేషన్ ని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షునిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రి నగర్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడారు. అసోసియేషన్ అధ్యక్షులు రామిశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరొక అసోసియేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్ కి అధ్యక్షునిగా ఉన్న ఆయన మరొక సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామిశెట్టి వీరస్వామి అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా అసోసియేషన్ ఆ రాజీనామాను వెంటనే ఆమోదించిందని తెలిపారు. 3 నెలల్లో పదవీకాలం ముగియనున్న పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొత్త సంఘం ఏర్పాటు చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా పర్వతనేని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తాను నూతన కార్యవర్గం ఏర్పడే వరకు అధ్యక్ష బాధ్యతలు
నిర్వహిస్తారని నూతన అధ్యక్షుడు పర్వతనేని రవి తెలిపారు. రఘువీర్ శెనే నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈసీ మీటింగ్లో మా అసోసియేషన్లో ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్వి స్వామి గారు అనుకోకుండా వేరే అసోసియేషన్ పెట్టడం జరిగింది, స్టార్ హోటల్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రిసిగ్నేషన్ లెటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కావున మేము మా రాష్ట్రంలో ఉన్న అన్ని ఈసీ మెంబర్లతో చర్చించి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో చర్చించి ఈరోజు వారి సూచనల మేరకు వారి రిసిగ్నేషన్ని ఆమోదిస్తూ అలాగే మా అసోసియేషన్కి ఆయన చేసిన ఇబ్బందికి మా అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని అందరు సభ్యుల విన్నపం దీని మేరకు ఈరోజు ఆయన్ని అసోసియేషన్ నుంచి మనం తొలగించడం జరిగింది. అలాగే ఇది అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అందరికి ఒక మాతృ సంస్థ ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్. దీనికి మన రాష్ట్ర ఉపాధ్యక్షుని ఉన్న పర్వతనేని రవికుమార్ గారిని ఈరోజు నూతన అధ్యక్షునిగా మనకు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి నుండి వారు నా పేరు పర్వతనేని రవికుమార్. ఈరోజు బైలాస్ ప్రకారం అధ్యక్షులు రాజీనామా చేయటం వల్ల వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇవాళ ఈ నెక్స్ట్ బాడీ ఫామ్ అయ్యే వరకు నేను ప్రెసిడెంట్గా ఈ అసోసియేషన్ లీడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్స్ అందరూ కూడా మెంబర్సే, కాకపోతే కొంతమంది ఒక సపరేట్ అసోసియేషన్ ఫామ్ అవుదామని వాళ్ళు ఒక బాడీ కింద ఫామ్ అయ్యారు. మా ఉద్దేశం ఏంటంటే స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్, వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి మా సమస్యలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన సాగిస్తుందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లోని ప్రథమమైన తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడానికి స్వాగతిస్తూ 57వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమిపై నమ్మకంతో ప్రజల ఓట్లు వేసి గెలిపించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రణాళికబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తూ ప్రజానమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. గతంలో తల్లికి వందనంపై అవాకుల చవాకులు మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వంపై బురద చల్లటం మానుకోవాలని ఈ సందర్భంగా హితో పలికారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెడతామని ఎన్నికల ముందు చెబితే కూటమి ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ దద్దమ్మలు హేళన చేసినటువంటి పరిస్థితి. వారు ఒక మనిషిగా ఇచ్చి దాంట్లో 2,000 రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ పెద్దలు ఈ రోజున సంవత్సరం అయింది, ఇంతవరకు కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయట్లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. నేను వైసీపీ సన్నాసులు అడుగుతా ఉన్నా, ఈ రోజున మేము ఒక పిల్లున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అలానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి బోండా ఉమామహేశ్వర గారు, విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి నాయకత్వంలో ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజరాజపేటలో మరి తల్లికి వందనం కార్యక్రమంలో పిల్లలతో భాగస్వామ్యం అవుతూ విజయోత్సవ సభను మేము జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఒకటి అడుగుతూ ఉన్నాం, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఆల్రెడీ అన్నా క్యాంటీన్ మీరు తీసేశారు, మేము అన్నా క్యాంటీన్ పెట్టాం. అలానే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. అలానే రేపు ఈ రోజున తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15న ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం. అలానే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తాం. రైతులకు 20,000 రూపాయలు మరి గిట్టుబాటు ధర కోసం ఇస్తూ ఉన్నాం. ప్రతి హామీ రాబోయే రోజుల్లో రేపు మార్చి
బడ్జెట్ లోపు ఇంకా ఉన్నటువంటి హామీలు అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రాష్ట్రంలో చేస్తే, ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు, చిన్ని గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, ఇతర పెద్దలందరూ కూడా పాటుపడుతున్నారని చెప్పి మేము వైసీపీ వాళ్ళని ఇప్పుడు మీరేమంటారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దగాకోరు ప్రభుత్వం నడిపిన మీరందరూ కూడా మేము ఇచ్చినటువంటి ఈ రోజున 2-3 ఇస్తా ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలని, రాబోయే రోజుల్లో మీరు పేదలకు మేలు చేయండి, లేని పక్షంలో మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చోవాలి తప్ప అవాకులు. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కానీ ప్రతిదీ ఆ రోజు మేమైతే ఏదైతే చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటి చేసుకొని వస్తున్నాం. పింఛన్ 4,000 రూపాయలు చేశారు, 4,000 రూపాయలు ఇస్తున్నారు. వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, 6,000 రూపాయలు ఇచ్చారు. తల్లికి వందనం వచ్చి ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి దోషులను ఆడారు అందరు ప్రతి ఒక్కరు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం వేశారు. నెక్స్ట్ వచ్చి రేపు ఆగస్టు 15 ఉచిత బస్సు ఫ్రీగా లేడీస్ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖలో అక్రమ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీలు నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనివలన ఉద్యోగులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంవర్ధక శాఖల బదిలీల పర్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధికారుల తీరును నిరసిస్తూ ఏపీ యానిమల్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ శివరామకృష్ణ, విశాఖకు చెందిన సురేష్, అరకుకు చెందిన గణేష్ తదితర యూనియన్ నేతలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ జీవో నెంబర్ 23 ప్రకారం బదిలీల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకి లోపడి బదిలీలు చేయడం దారుణమని చెప్పారు. అదేమని ప్రశ్నించిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ చేయి చేసుకునేందుకు సైతం వెనకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత దృక్పథం కూడా లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై వారు మండిపడ్డారు. ఉన్నతాధికారుల దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సన్నద్దమవుతారని వారి సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు పశుసంవర్ధక శాఖ విజయవాడ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించుటకు ప్రధాన కారణం, గత నెల 15వ తారీఖు జీవో ఎంఎస్ నెంబర్ 23 జీవో రూపంలో రాష్ట్రంలో బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. దాంతోపాటు ప్రతి శాఖకి మార్గదర్శకాలు, డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ వచ్చాయి. అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో కూడా గైడ్లైన్స్ వచ్చాయి. జీవో ఎంఎస్ నెంబర్ 23 ప్రకారం ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని పాటించాల్సిన అవసరం డిపార్ట్మెంటు పైన ఉన్నది. కానీ డిపార్ట్మెంటు జీవో ఎంఎస్ నెంబర్ 23ని ఎక్కడ అమలుపరచకుండా కేవలం ఈ డిపార్ట్మెంట్లో ఉన్న బదిలీలన్నింటినీ ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకుల సిఫార్సులతోటే 100% బదిలీ ప్రక్రియను కంప్లీట్ చేశారు. ఈరోజు కంప్లీట్ అయింది. దీనివల్ల అందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. హెల్త్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, మెడికల్ గ్రౌండ్స్లో ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమంది వికలాంగులకు చాలామందికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అన్నీ అప్లై చేసుకోమన్నారు. జియో అఫీషియల్గా చూపించారు. కానీ అనఫీషియల్గా మొత్తం రాజకీయ నాయకుల చేత, ఎమ్మెల్యేల చేత, ఎంపీల చేత, మినిస్టర్ల చేత లెటర్లు తెప్పించుకున్న వాళ్ళకే ఈ బదిలీ ప్రక్రియలో వాళ్ళకి స్థానం కల్పించి మిగతా వాళ్ళందరినీ హక్కులని తుంగలో దొక్కారు. దీనివల్ల చాలామంది క్యాన్సర్ రోగులు, తర్వాత ప్రెగ్నెంట్ మహిళలు చాలామంది అప్లై చేసుకోకుండానే వాళ్ళ స్థానాన్ని లేపివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చి ఎంతో మేలు చేశారు. కానీ ఆయన తెచ్చిన ప్రక్రియని మా డిపార్ట్మెంట్లో అమలుపరచకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే టీచర్లు మరియు మిగతా డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లలో కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా ఒక క్రమశిక్షణగా సమానమైన పద్ధతుల ద్వారా బదిలీ ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నారు. కానీ మాకు అదే డిమాండ్ని, అదే విధమైన విధానాన్ని ఇక్కడ ఎందుకు అమలుపరచట్లేదని మేము ఉద్యోగ సంఘాల రూపంలో మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి డైరెక్టర్ గారికి, మిగతా వాళ్ళకి రిప్రజెంట్ ఒక ఉద్యోగి
బదిలీ ప్రక్రియ అనగానే భయాందోళనకి లోనయ్యే పరిస్థితి ఉందండి. ఈరోజు భయాందోళనతో ఎక్కడికి విసిరేస్తారో, ఒక రూల్స్ ఏమీ ఫాలో అవ్వకుండా ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో, ఒక ఉద్యోగ బదిలీ అంటే దాని వెనకాల ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం అతని మీద ఆధారపడిన పిల్లలు, అతని తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా అతనితో పాటు వెళ్లాల్సిందే. అలాంటిది ఒక 5 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేస్తామని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చిన తర్వాత, ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాం కనీసం అనుకున్న తర్వాత, ఒక 2 సంవత్సరాలకే వేరే వ్యక్తి వచ్చి రాజకీయ సిఫార్సు లేదంటే ఆర్థిక బలంతో వచ్చి అతన్ని లేపేస్తాను, అతన్ని పంపించేసి నేను కూర్చుంటాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో నడుస్తుందండి. అది అడుగుదామని చెప్పేసి మేము విశాఖపట్నం నుంచి ఇలా అన్యాయం జరిగింది సార్ అని డైరెక్టర్ గారికి మొరపెట్టుకుందామని చెప్పి వస్తే, దానికోసం ఆయన అడగగానే కనీసం వినకుండా మా మాట చెయ్యెత్తి కొట్టడానికి ముందుకొచ్చి, ఎవడరా నువ్వు, వెళ్ళి గవర్నమెంట్కి చెప్పుకోపో నువ్వు మమ్మల్ని అడగడానికి లేదు, మేము నచ్చినట్టు వేస్తాం అని సమాధానం దురుసుగా వీడియో రికార్డింగ్. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు అలంకార ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామని చెప్పి 10 నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని విమర్శించారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వర విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బెజవాడ దయనీయంగా ఉన్న బుడమేరు ముంపు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలియజేశారు. ఎన్టీఆర్ కృష్ణా, ఏలూరు జిల్లా ప్రజలకు తీవ్రమైన ప్రాణ, ధన, పంట నష్టాన్ని కలగచేస్తుందని తెలిపారు. 160 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు పరివాహక ప్రాంతం వెలగలేరు రెగ్యులేటర్ నుంచి గుంటుపల్లి వ్యాగన్ వర్క్ షాప్ నుంచి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తుందని అన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు ఉండటంతో ప్రహదిశగా వేగం మారి ముంపునకి గురవుతుందని తెలిపారు. అలాగనే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్పారని, కానీ పనులు మాత్రం ఒక అడుగు కూడా ముందుకు పడలేదని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావుతో పాటు రైతు ప్రజా సంఘాలు, బుడమేరు బాధితులు పాల్గొంటారని తెలిపారు. ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని, బుడమేరు ముంపు శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ రేపు ఉదయం ధర్నా చౌక్లో 10:30 నిరసన దీక్షా కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ దీక్షా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు, రైతు ప్రజా సంఘాల, వరద బాధిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా ఇది 3 జిల్లాల సమస్య, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు. ఆనాడు విజయవాడ నగరం సగభాగం మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఉండి సేవలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డైలాగు. హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ 10 మాసాలు కావస్తున్నప్పటికీ కూడా వెలగలేరు రెగ్యులేటర్ ఎగువ భాగం, అలాగే వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, విజయవాడ నగరం, అలాగే ఏలూరు లాకుల వద్ద ఉన్నటువంటి ఎనికేపాడు అండర్ టన్నల్, ఇవన్నీ కూడా అలాగే చివరకు డీజేఆర్ కాలేజీ వద్ద వేల్పూరు గ్రామంలో పెద్ద గండి, అలాగే మంతెన కేసరపల్లి వద్దన బ్రిడ్జి కూలిపోతే, చప్టా కూలిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత ప్రధాన ఎజెండాగా కృషి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల స్థాపన ద్వారా మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని ఆపరేషన్ సింధూర్తో నిరూపించారని మహిళల శక్తిని కొనియాడారు. ఇప్పటికే 20 చాప్టర్ల ద్వారా తన సేవలు అందిస్తున్న ఫిక్కీ విజయవాడలో 21వ చాప్టర్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ఫ్లో 21వ చాప్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఓ హోటల్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిక్కీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఫిక్కీ ఫ్లో 21 చాప్టర్ ని విజయవాడ చైర్మన్ గా నియమితులైన అమృత కుమార్ కి శుభాభినందనలు తెలిపారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఏపీలో మహిళా సాధికారతకు పునాది వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఫిక్కీ 21వ చాప్టర్ విజయవాడలో ప్రారంభించడంతో స్థానిక మహిళలకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఏర్పడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల కలలకి రూపం ఇవ్వటమే లక్ష్యంగా ఉన్న వ్యాపారులు చిరకీర్తి పొందుతారని మహిళలు ఈ అంశంపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో నేషనల్ ప్రెసిడెంట్ పూనం శర్మ, మార్గదర్శి ఎండి శైలజ కిరణ్, రేష్మా, సరితలతో పాటు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ వైస్ చైర్మన్ సుప్రియ, మలినేని వైస్ చైర్మన్ రజనీ చిత్ర, సెక్రటరీ అట్లూరి సుమబిందు, జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని, కోశాధికారి తులజ భవానీ దేవినేని, జాయింట్ ట్రెజరర్ అనిల నారలతో పాటు తదితరులు పాల్గొన్నారు. What better way than to have even our 50% of our women into this field, because technology is the future, and also women in politics, women in leadership. 33% reservation is coming, so we want a lot of good leaders in politics also, good women leaders. And of course we are connecting with Yuva Shakti, the adolescent girls. We want the young adolescent girls coming out of college to be trained well, and we are connecting them with academia, people coming and giving them talks, getting them jobs. We are doing a job mela. We are trying to teach them how to make CVs. So basically training the young adolescent girls and linking them to industry, linking them to academia, and linking them to the government to make them job ready and to make them ready for the world, because this generation 2047 we will become old, maybe I will become, but they will be the ones who will be benefiting. So basically this is a gist of what we do. Lot of work we do in especially this every year after year, and we would, Madam said, we work in 3 levels. And now with Vijayawada becoming a part of the Flow network, we will bring in all the know-hows of the trainings that we've been doing, the initiatives that we've been doing, whether it is women on the boards training, or it is on the skill front, whether it is digital learnings, whether it is financial literacy programs that we're doing. And these are the programs that we do pan-India. The chapter will also follow suit. They will also be part of the initiatives. So by the end of a year's tenure, a national president puts out the impact that they have been able to create on women pan-India. And so for example, I think last year we almost skilled 1 lakh plus women in various areas through our 19-20 chapters and the 4 Y flows. So going forward, this is what will be expected of Flow Vijayawada to carry on the programs that ladies unnaru. And mana ee roju chaala important roju, endukante Ficky Flow oka brand name undi. Ee roju Vijayawada open avuta untante chaala proud moment for all of us. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో వాళ్ళు చాలా విమెన్ లెడ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మేడం చెప్పారు, చాలా స్కిల్లింగ్ ఫర్ లేడీస్ రైట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్, అండర్ ప్రివిలేజ్ లేడీస్ ఫ్రమ్ ద విలేజెస్, మన మిడిల్ క్లాస్ వర్కింగ్ లేడీస్, అప్పర్ క్లాస్ వర్కింగ్ లేడీస్, అందరికీ ఏం సహాయం కావాలి స్కిల్లింగ్లో మనం ఏర్పాటు చేసేకి ప్రయత్నం చేస్తాము. దీనిలో మనకి కెపాసిటీ బిల్డింగ్ ఉంది, స్కిల్లింగ్ ఉంది. కెపాసిటీ బిల్డింగ్ స్కిల్లింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఎంటర్ప్రెన్యూర్గా తయారవుతారు, వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావాలి, లేకపోతే ఒక చిన్న యూనిట్ కావాలి, ఇవన్నీ మనం గవర్నమెంట్తో సహాయం తీసుకొని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇది ఓన్లీ
అప్పర్ క్లాస్ లేడీస్ కాకుండా ఏదైనా గర్ల్ లేకపోతే ఒక లేడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళందరికీ సహాయం చేసేకి, వాళ్ళకి ఎకనామిక్లీ ఇండిపెండెంట్ చేసేకి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దానిలో విజయవాడ ఇప్పుడు ఈరోజు మనం మొదలు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ మనం 50. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహ్మదాబాద్ విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి. నేడు చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకి సంతాప సూచకంగా కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. మధురానగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించిన బాబావారికి ప్రత్యేక పూజలు చేసిన సినీ నటుడు సుమన్. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. 57వ డివిజన్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన మాజీ ఫ్లోర్ లీడర్ రమణ. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.